హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడర్ రమేష్. ఈ వీడియోలో మీకు క్వటెక్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెరిఫికేషన్ ఎలా చేయాలి, విత్డ్రాల్ అండ్ డిపాజిట్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో బిగినర్స్ అయినా, ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైనా అండ్ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఫుల్ క్లారిటీ అనేది ఇస్తుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక్క పాయింట్ అన్నా మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే మాత్రం వీడియోకి ఖచ్చితంగా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో అనేది మనం 4 స్టెప్స్ లో ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్వటెక్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి అకౌంట్ ని ఎలా వెరిఫై చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి డిపాజిట్ ప్రాసెస్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి విత్డ్రాల్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ క్వటెక్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి డైరెక్ట్ గా టెలిగ్రామ్ కి అనేది తీసుకెళ్తుంది. టెలిగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పిన్డ్ మెసేజ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 లింక్స్ అనేది కనబడతాయి. ఈ 2 లింక్స్ లో మీరు ఏ లింక్ ఓపెన్ చేసినా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీ ఉంటుంది. కంట్రీని అనేది నేను ఇండియన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ కరెన్సీ వచ్చేసరికి USD పెట్టుకోండి. అండ్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 2 టిక్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత డెమో అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతుంది. డెమో అకౌంట్ అనేది ఇందులో ఫేక్ మనీ ఉంటుంది. బిగినర్స్ కోసం అయితే ప్రాక్టీస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బెస్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి అకౌంట్ వెరిఫికేషన్. ఇక్కడ మనకు కింద 5 ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో మీరు మిడిల్ లో అకౌంట్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆధార్ కార్డులో ఎలా ఉందో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కూడా సేమ్ అలానే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఇచ్చేసేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ కూడా ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఫేక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లోడ్ చేసే విత్డ్రాల్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. అకౌంట్ వెరిఫికేషన్ అనేది జస్ట్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ డిపాజిట్. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు యూపీఐ, బైనాన్స్ పే, USDT గురించి సో మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎలాగైనా డిపాజిట్ చేసుకోవచ్చు. నేను అనేది యూపీఐ నుంచి చేస్తున్నా కాబట్టి సో యూపీఐ మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి నేను $20 అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన అండ్ ఫోన్ నంబర్, యూపీఐ నంబర్ అండ్ ఆధార్ కార్డ్ అనేది సో ప్రతి ఒక్కరు అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు QR ఉంటుంది అండ్ కింద UPI కూడా ఉంటుంది. సో మీరు ఎలా అన్నా డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. సో నేను అనేది QR నుంచి అనేది చేస్తున్నా, వేరే మొబైల్ నుంచి. మీరు పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నంబర్ ఉంటుంది, దీన్ని అనేది కాపీ చేసుకోండి. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు 15 seconds అనేది టైం తీసుకుంటుంది. పేమెంట్ మొత్తానికి సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి నేను క్లోజ్ అనేది చేస్తున్నా. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకు డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. స్టెప్ 4 విత్డ్రాల్ ప్రాసెస్. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. IFSC కోడ్స్ అనేది ఎంటర్ చేయండి అండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీకు విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ట్రేడింగ్ అంటే చాలా రిస్కీ. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ లేకుండా ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ట్రేడింగ్ రిలేటెడ్గా జెన్యూన్ అప్డేట్ కోసం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.